20-30 ఏండ్ల కిందట ఏ ఊరికి పోయినా ఇంటి ముంగట ఎడ్లు పక్కనే బండి అసంట పోతే దొడ్ల కట్టేసిన ఆవులు అటుపక్కకే 2 బర్రెలు ఉంటే గొర్రెలు కోళ్ళు సుత కానొచ్చేది. కానీ ఇప్పుడు ఎడ్లు వ్యవసాయంలో ఆడకం చేసుడు తగ్గింది. ఆవులు అడ్రస్ లేకుండా పోయినాయి. చూద్దామన్నా కానరాని పరిస్థితి. ఊర్లా 1-2 ఆవులుంటే మా ఎక్కువ. అసంటిది గీడ చూడుర్రీ. ఇటు తెల్లావులు అటు నల్లావులు ఇంకో దిక్కు ఎర్ర ఆవులు. ఆవుల మందే ఉన్నది పోర్రి, దూడలు సుత బాగానే ఉన్నాయి. అట్లని బయట దేశాల నుంచి తెప్పించినాయి కాదుల్లో, అచ్చమైన దేశీయ ఆవులు. రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడల గీ అన్న పెంచుతుండు, పేరు కిరణ్ కుమారు. ఏం తక్కువ 250 ఆవులు ఉన్నాయి గోశాలల. 5 ఏళ్ల కింద రాజస్థాన్, హర్యానా, గుజరాత్ నుంచి 9 ఆవులు తెస్తే ఇప్పుడు గింత మంద తయారైంది. 8 ఎకరాల భూముంటంలో 1.5 ఎకరం ఇట్లా గోశాల పెట్టిండు. అది ఏసీఆర్ల కూకొని చేసే సాఫ్ట్వేర్ కోల్ విడిచిపెట్టి ఇంతకీ ఆలోచన ఎందుకు చేసినవన్నా అని అడిగితే, పాలు అనేవి కంపల్సరీ తాగుతారు. కొంతమంది కన్నా మనం హెల్దీ అందేయగలుగుతామేమన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అగనట కల్తీ పాలతో అడ్డమైన బీమార్లు వచ్చి పాడైతున్నాయి. స్వచ్ఛమైన గోవు పాలు సప్లై చేస్తే కొందరికన్నా ఫాయిదా అవుతుంది, అటు ఆవులను కాపాడినట్టుంటది అంటున్నాడు. దినావింత కాన్ రాకుండా అవుతున్న ఆవులను రేపు పోరలకు యూట్యూబ్ లో చూపెట్టాల్సిన పరిస్థితి రాకుండా ఈ ఉపాయం చేసిండట. అన్నట్టు తలసేమియా బీమార్తో తిప్పల పడుతున్న పిల్లల కోసం తనలాడే ఓ సంఘానికి అన్న డైరెక్టర్ కూడా ఇక ఒక్క రోజుకు ఒక్క ఆవుకు దానా గీనా అరుచుకుంటానికి 230 రూపాయలు ఖర్చు అవుతుందట. అంత బలంగల్ల తిండి పెడతాడు. అట్లని బయటికి వెళ్లి దేడుల్లో 6.5 ఎకరాల సూపర్ నేపియర్ అనే గడ్డి పెంచుతున్నాడు. అది సుత మందులు మాకులు కొట్టకుండా వెనకటి సేంద్రియ పద్ధతిల్నే గోవులం గడిగిన పెండ నీళ్లే గడ్డికి పోతాయి. గోధుమ, మక్క, కొబ్బరి, పల్లీలతోని కుడి తయారు చేస్తారట. ఆగో ఆవులు దూడలు తలుగుడు తలుగుతున్నాయి. బయట దేశాల ఆవుల కంటే వీటిని జాతానికి చాలా తక్కువ ఖర్చే వస్తుందట. దినం 300 లీటర్ల పాలు ఇస్తాయట. ఒక్క ఆవు తక్కువలో తక్కువ 6-7 లీటర్లు అల్కగిస్తుందట. అట్లని దూడలకు లేకుండా విండరుల్లో అవి తాగినాకనే ఇంకా కొన్ని ఈతకు ఉన్నాయి. పొట్టతోనున్న ఆవులను సపరేట్ అరుచుకుంటారు. అవిటి పాలు అస్సలే పిండారు. ఇక గోవులను అరుచుకుంటానికి 10 మంది పని చేస్తారు. బయటి రాష్ట్రాల నుంచి గిర్రు, సాహివాలు, కాంక్రీజు ఇట్లా 5-6 తీర్ల ఆవులు తెచ్చి సాత్తుండు. రైతులు బయట ఆవులు తేవాలంటే 80-90 వేలు ఉంటది. అదే ఇక్కడ బ్రీడింగ్ చేసి 30 వేలకే ఇస్తున్నారు. చెప్పున్నే బ్రీడింగ్ సెంటర్ సుతా చాలు చేస్తాడట. కావాలనుకున్న వాళ్ళు తెచ్చుకోవచ్చు. ఇటు స్వచ్ఛమైన పాలు పోసినట్టుంటది, ఇంతంత ఆమ్దాన్ వస్తుంది, అటు గోవులను కాపాడినట్టు ఉంటది. ఆలోచన చేయుర్రి మరి.